నిన్నటి కరెంట్ అఫైర్స్ చివరి ప్రశ్నకు సమాధానం. లేటెస్ట్ గా ఏ టీ20 ప్రపంచ కప్ ను భారత్ గెలిచింది? అందులో మహిళా టీ20 ప్రపంచ కప్ లో భారత్ విజేతగా నిలిచింది. నేపాల్ పై 7 వికెట్ల తేడాతో గెలుపొందింది. 12 ఓవర్లోనే 115 పరుగుల లక్ష్యాన్ని టీమిండియా ఛేదించింది. దీంతో తొలి అందుల మహిళా టీ20 ప్రపంచ కప్ గెలుచుకుని చరిత్ర సృష్టించింది. ఇక మొదటిది, మహిళల కోసం ప్రత్యేక హెల్ప్ లైన్ లాంచ్ చేసిన ఎన్సీడబ్ల్యూ. జాతీయ మహిళా కమిషన్ 14490 అనే 24/7 హెల్ప్ లైన్ నంబర్ లాంచ్ చేసింది. హింస, బెదిరింపులు, ఒత్తిడి లేదా వేధింపులకు గురవుతున్న మహిళలు ఈ టోల్ ఫ్రీకి కాల్ చేయొచ్చు. సైబర్ క్రైమ్, గృహహింస, లీగల్ హెల్ప్ మొదలైన వాటికి కూడా ఈ నంబర్ను సంప్రదించవచ్చని ఎన్సీడబ్ల్యూ తెలిపింది. ఇక రెండవది, ముంబై దాడులకు 17 ఏళ్లు. ముంబైలో ఉగ్రవాదులు జరిపిన మారణహోమానికి నేటితో 17 ఏళ్లు పూర్తయ్యాయి. 2008లో ఇదే రోజు సముద్ర మార్గంలో ముంబైలోకి ప్రవేశించిన 10 మంది ఎల్ఈటీ ఉగ్రవాదులు ఛత్రపతి శివాజీ టెర్మినల్, తాజ్ హోటల్ సహా పలు ప్రాంతాల్లో దాడులకు పాల్పడ్డారు. 26న ప్రారంభమైన ఈ అటాక్స్ 29వ తేదీ వరకు కొనసాగాయి. ఈ ఉగ్రదాడిలో 166 మంది చనిపోయారు. ఇక మూడవది, బహుభార్యత్వం నిషేధంపై అస్సాంలో బిల్లు. బహుభార్యత్వం వ్యవస్థను నిషేధిస్తూ అస్సాం ప్రభుత్వం బిల్లు ప్రవేశపెట్టింది. ఇది అమల్లోకి వస్తే చట్టం ఉల్లంఘించిన వారికి గరిష్టంగా 7 ఏళ్ల వరకు జైలు శిక్ష విధించే అవకాశముంది. అయితే ఇది 6th షెడ్యూల్ ఏరియాస్లోని కార్బీ అంగ్లాంగ్, బోడోలాండ్ టెరిటోరియల్ రీజియన్, దిమా హసావో ప్రాంతాల గిరిజనుడు సహా ఎస్టీలకు ఇందులో మినహాయింపు ఉంది. కాగా ఉత్తరాఖండ్లోనూ ఈ ఏడాది జనవరిలో బహుభార్యత్వంపై నిషేధం అమలైంది. ఇక నాలుగవది, నేడు రాజ్యాంగ దినోత్సవం. ఏటా నవంబర్ 26ను రాజ్యాంగ దినోత్సవంగా జరుపుకుంటారు. 1949లో సరిగ్గా ఇదే తేదీన రాజ్యాంగ ముసాయిదాను చేపట్టింది. 2015కు ముందు వరకు దీనిని నేషనల్ లా డేగా జరుపుకునేవారు. 2015లో కేంద్ర ప్రభుత్వం దీనిని సంవిధాన్ దివస్ గా మార్చింది. ఇక ఐదవది, భారత్ నేపాల్ మధ్య ఎక్సర్సైజ్ సూర్యకిరణ్. భారత్ నేపాల్ మధ్య బైలేటరల్ ఎక్సర్సైజ్ 19వ ఎడిషన్ ప్రారంభమైంది. ఎక్సర్సైజ్ సూర్యకిరణ్ పేరుతో ఉత్తరాఖండ్లోని పితోర్గఢ్లో నవంబర్ 25న ప్రారంభమైన ఈ మిలిటరీ డ్రిల్స్ డిసెంబర్ 8 వరకు కొనసాగుతాయి. ఇరు పక్షాల నుంచి చెరో 344 మంది జవాన్లు ఇందులో పాల్గొంటున్నారు. భారత్ తరపున ప్రధానంగా అస్సాం రెజిమెంట్ జవాన్లు పాల్గొంటుండగా నేపాల్ నుంచి దేవిదత్త రెజిమెంట్ వారు ఎక్కువ ఉన్నారు. ఇక ఈ రోజు కరెంట్ అఫైర్స్ క్వశ్చన్: భారత్లో నేషనల్ మిల్స్ డే ఏ రోజున జరుపుకుంటారు? ఈ ప్రశ్నకు సమాధానం మీరే కామెంట్ చేయండి.